హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు వి3 నేను మీ స్వాతి రెడ్డి. నిన్న వ్లాగ్ చూసారు కదా, ప్రిపరేషన్స్. ఈరోజు వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 4కి లేచాను అనమాట. సో నిన్న నేను 10:30కి అంతా నా వర్క్ అంతా అయిపోయింది, పడుకుందాం అనుకున్నాను కదా. సో కాకపోతే ఏమైందంటే 12:30 దాకా కరెంట్ రాలేదనమాట. కరెంట్ పోయింది, 12:30కి పవర్ వచ్చింది. సో ఇంక అప్పుడు పడుకున్నాను, నిద్ర పట్టలేదు అయినా. బట్ 4కి ఇంక అలారం మోగిపోయింది. ఇంక లేయాలి కదా, అంటే ఇంకా ఇల్లు చుమ్ముకోవాలి, తుడుచుకోవాలి, క్లీనింగ్ ఉంటుంది, ఇంక వీడియో సెట్టింగ్స్ ఇవన్నీ టైం టేకింగ్. సో మీరైతే అంత అవసరం లేదండి, 4:35కి లేస్తే చాలు. మీరు నమ్మరండి, మామూలుగా 12:30కి అలా పడుకుంటే 4కి లేస్తుంటే ఎలా ఉంటుంది, కళ్ళు అంతా మంటలుగా అలా ఉంటుంది కదా. ట్రస్ట్ మీ, నాకు అసలు ఎటువంటి నిద్ర లేదు, హ్యాపీగా లేచేచ్చాను. ఇంకా నేను 2:30కి లేచి ఏంది ఇంకా అలారం మోగలేదు అనుకున్నాను. అంటే నాకు ఏదైనా ఫెస్టివల్ అలా ఉంటే మాత్రం నాకు అసలు నిద్ర పట్టదనమాట. సో మీకు ఎంతమందికి ఇలా ఉంటుందో నా కమెంట్ సెక్షన్లో తెలిపేయండి. నాకైతే ఫెస్టివల్ ఏదైనా అలా ఉంటే మాత్రం ముందు రోజు నుంచి నాకు నిద్ర పట్టదు. ఏం చేయాలి, ఫస్ట్ ఏం చేయాలి, ఎంత ఫాస్ట్గా నేను ఫినిష్ చేయగలను, ఇలా థాట్స్ ఉంటాయన్నమాట. సో ఇంకైతే నేను చిమ్మేసుకొని తుడిచేసుకున్నాను ఫస్ట్ ఇల్లు. ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి స్నానం చేసుకొని వచ్చేస్తాను. తర్వాత ఇంక మిగతా పనులు స్టార్ట్ చేసేద్దాం. నేనైతే స్నానం చేసి వచ్చేసాను. సో నేను ఎప్పుడైనా ఫెస్టివల్ ఉంటే నాకు కంఫర్ట్ ఉన్న డ్రెస్ వేసుకుంటాను, ఎందుకంటే ఆయిల్ స్పిల్ అవుతుంది. సో ఇంకా పిండి అట్లాంటివి అవుతూ ఉంటాయి కదా. సో అప్పటి నుంచి శారీ కట్టుకొని మనం క్యారీ చేయలేము. అందులో నాకు బాబు ఉన్నాడు, వాడు లేసాక నేను స్నానం అవన్నీ చేయించాలి కదా. సో తడిచిపోద్దని నేనైతే ఫస్ట్ ఇలా రెడీ అయిపోతాను. నెక్స్ట్ అయితే నేను అంతా నా వర్క్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు శారీ అంతా ఫ్రెష్ అప్ అవుతాను అనమాట. సో ఇప్పుడైతే నేను ఫ్రిడ్జ్లో నుంచి నేను రుబ్బెట్టుకున్నాను కదా సుఖీకి పిండి అండ్ వడపిండి, అవి తీసి బయట పెట్టేసుకున్నాను. అప్పుడు నీకు బాగా వస్తాయి అనమాట. సో ముందుగా తీసి బయట పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే, ఈ సపోజ్ మీరు పులుసన్నమో పొంగలో పెరుగన్నమో ఏదో ఒకటి అనుకుంటారు కదా చేయాలని. నేనైతే పులుసన్నం పెరుగన్నం అనుకున్నాను. నేను మళ్ళీ చెప్తున్నాను, అలాంటివి అయితే ఏంటంటే లంచ్కి సరిపోద్ది, మళ్ళీ వండుకోక్కర్లేదు, 2 ఐటమ్స్ వస్తుంది అనమాట. సో ఒక్కసారి అన్నం పెట్టేసుకున్నారు అనుకోండి, మీరు 2 రకాలు 3 రకాలు ఎన్నన్నా చేసుకోవచ్చు ఒక అన్నంతో. సో ఎప్పుడు కూడా అలా ప్లాన్ చేసుకోండి. మళ్ళీ మధ్యాహ్నం వండుకోవడం అలా చేసుకోలేం కదా, మళ్ళీ టైం ఓపిక ఉండదు మెయిన్. సో నేనైతే ఫస్ట్ రైస్ కడిగేసి పక్కన పెట్టేస్తాను. సో రైస్ ఉడికే లోపల మనం ఏమేం చేసుకోవచ్చు అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే రైస్ ఉడకడానికి అట్లీస్ట్ ఒక 20-25 మినిట్స్ పడుతుంది. సో ఈ లోపల మనం నెక్స్ట్ ముగ్గేసేట్టు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇలాంటివన్నీ చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇప్పుడు నైట్ నానబెట్టుకున్నాం కదా శనగలు, అవి వాష్ చేసేసుకొని కుక్కర్లో పెట్టేసుకుంటాను. సో అవి పాటికి అవి కుక్కర్లో ఉడుకుతుంటాయి అనమాట, అటుపక్క రైస్ ఉడుకుతుంటుంది. సో ఈ 2 ఉడికే లోపల మనం నెక్స్ట్ మనకి ఏం కావాలి, పులిహోరకి ఏం కావాలి, లేకపోతే సుక్కీలు కదా పూర్ణం రెడీ చేసుకోవడం, ఇవి ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి అమ్మవారికి పాలతో ఏదో ఒకటి చేస్తాం కదా. సో నేనైతే సేమియా పాయసం చేద్దాం అనుకున్నాను. సో ఫస్ట్ వారం నేను ఎలాగో పొంగల్ చేశాను. సో ఈ వారం నేను పాయసం చేద్దాంలే అనుకున్నాను. అందుకని పాలు కాచి పక్కన సెమ్లో పెట్టేసాం అనుకోండి, పాలు కాగుతూ ఉంటాయి అన్నమాట. చూసారా, ఈ లోపల మన శనగలు కూడా ఉడికిపోయాయి. నేను ఇక్కడ చూస్తూ ఉన్నాను, పక్కనే ఉన్నానండి, పాలు పొంగిపోయాయి. సో ఫ్రైడే కదా, పాలు పొంగాయి కదా, మంచిదే అనుకున్నాను. ఈ శనగల్ని వేరే గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇప్పుడు ఈ గిన్నెనే కడుక్కొని, ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఎన్ని గిన్నెలు అంటే అన్ని గిన్నెలు యూజ్ చేసుకోకూడదండి. అంటే మనం కడిగినా పని వాళ్ళు కడిగినా పాపం ఎవరైనా కడగాలి కదండి. సో ఒక్క గిన్నెతోనే నేను ఎలా మేనేజ్ చేస్తానో మీకు చూపిస్తాను. ఇప్పుడు ఆ కుక్కర్లో నేను ఏం చేశాను, ఫస్ట్ శనగలు ఉడకబెట్టాను కదా, ఇప్పుడు దీంట్లోనే పాయసం చేస్తాను. జస్ట్ అలా కడిగేసేసుకోండి, దీంట్లోనే నేను పాయసం చేస్తాను. ఇది కూడా సింపుల్గా, అంటే హడావిడి లేకుండా ఎక్కువ చేయకుండా సింపుల్గా కొంచెం చేసుకుంటున్నాను. సో ఈ పాలు వాటర్ అనేది కొంచెం లెక్కేం లేదండి, ఎక్కువైనా పర్లేదు. కొంతమందికి పలచగా ఇష్టపడతారు, కొంతమంది తిక్కుగా ఇష్టపడతారు. సో బేస్డ్ అంతా మనం అడ్జస్ట్ చేసుకొని, పాలు ఆల్రెడీ మనం కాచి పక్కన పెట్టుకున్నాం కాబట్టి ఈజీగా అయిపోతుంది. అండ్ మోర్ ఓవర్ మనకి వెర్నిసెల్లి రోస్టెడ్ వస్తుంది కదా, అది తెచ్చి పెట్టుకున్నారనుకోండి, మనం రోస్ట్ చేసుకునే పని కూడా ఉండదు. డైరెక్ట్గా అది వేసేసారంటే అది ఉడికిపోతూ ఉంటుంది. సో ఆ ఉడికే లోపల మనం ఏం చేయొచ్చు అంటే, టైం వేస్ట్ కాకుండా, సో మనం పక్కన చిన్నగా ఇట్లా డ్రై ఫ్రూట్స్ ఏం చేసుకున్నాం అనుకోండి, డ్రై ఫ్రూట్స్ ఏం చేసుకొని దాంట్లో పంచదార పోసేసి అయిపోతే అంతే, అయిపోద్ది ఫాస్ట్గా సేమియా పాయసం అయిపోద్ది. సో అంటే టైం ఉంటే మీరు ఏమైనా చేసుకోండి, బెల్లం పప్పు పాయసం లైక్ సగ్గుబియ్యం వేసి ఏమైనా చేసుకోండి. నేను సింపుల్గా ఫాస్ట్గా అయిపోయే మెథడ్ చెప్తున్నాను అనమాట. సో ఒక తెలిన తర్వాత అయిపోద్ది, అక్కడితో పాయసం రెడీ అనమాట. సో మనకి పాయసం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి పులిహోరకి ఏం చేశాను, రైస్ ఉడికి పెట్టుకున్నాను కదా, ఈ పాయసం చేసే లోపల రైస్ అయిపోయింది అనమాట. సో తీసి ఇలా నేను ముందుగానే ఇట్లా కవర్ చేసి పెట్టేసుకున్నాను. అంటే రెండిట్లో ఎంత పెరుగన్నం కావాలి, ఎంత పులుసన్నం కావాలి, నేను తీసి 2 గిన్నెల్లో పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి, ఇప్పుడు నేను తాలింపు చేస్తాను కదా, అంటే పులిహోరకి పెరుగన్నంకి ఫస్ట్ మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, పులుసన్నం చేసామనుకోండి, ఆ పసుపు పులుపు అంతా అయిపోద్ది, మళ్ళీ మీరు ఇది కడగాల్సి వస్తుంది. సో తాలింపుకి ఒకటి పెట్టుకోండి, అది రెండింటికి యూజ్ చేసుకునేటట్టు చేయండి. నేను ఎప్పుడు ఏం చేస్తానంటే, ఫస్ట్ పెరుగన్నంకి కావాల్సిన తిరగమాత పోపు ఉంటుంది కదా, అదంతా వేసేసుకుంటాను అనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఇంకా మనం దీన్ని కడగక్కర్లేదు. సో అప్పుడు ఈజీగా మనకి నెక్స్ట్ ఇది దాంట్లో పోసేసుకొని వెంటనే మనం పులిహోర చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు పెరుగన్నంకి తీసి పెట్టుకున్నాను కదా, దీన్ని బాగా రైస్ని మ్యాష్ చేసుకోవాలి.
కర్డ్ రైస్లో నేను ఒకప్పుడు పొలికలుగా చేసేదాన్ని అనమాట. అప్పుడు మా అత్తమ్మ చెప్పింది అనమాట, అంటే ఎప్పుడు కూడా పెరుగన్నాన్ని ఇట్లా మ్యాష్ చేసుకొని పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందని. అప్పటి నుంచి నేను ఇలాగే ట్రై చేస్తాను. నా పెరుగన్నం అందరికి ఇష్టపడుతుంది అనమాట. సో బాగా మ్యాష్ చేసుకొని సాల్ట్ వేసేసుకొని పోపు వేసుకొని కలిపి పెట్టేసుకుందాము. అప్పుడు ఏంటంటే చల్లారుతుంటుంది. వెంటనే వేడిగా పెరుగు అట్లా పోయకుండా ఈ చల్లారే లోపల మనం పులిహోరకి పోపు పెట్టేసుకుందాం అనమాట. ఇదేనండి స్మార్ట్గా చేసుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా అయిపోద్ది అనమాట. సో నేనైతే ఇది కలిపి పక్కన పెట్టేసుకుంటాను. ఇప్పుడు మనం పులిహోర చేసేసుకుందాం. కొంతమంది లెమన్ రైస్ డిఫరెంట్గా చేసుకుంటారు. అంటే లెమన్ డైరెక్ట్గా కలిపేసి పసుపు రైస్లో వేసేసి, నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను అనమాట. నేనైతే గ్రౌండ్ నట్స్ ముందుగానే వేయించి పక్కన పెట్టేసుకుంటాను, అంటే ఒక బాక్స్లో వేసి పెట్టుకుంటాను. సో ఇలాంటప్పుడు నాకు టైం టేకింగ్ అవ్వదన్నమాట. గుర్తుపెట్టుకోండి, మనం ఏదైనా చేసేటప్పుడు లైక్ ఇట్లాంటి తాలింపు వ్యవహారాల్లో మాత్రం ముందుగా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇప్పుడు పులిహోర చేస్తున్నారా, పెరుగన్నం చేస్తున్నారా, సో ముందు దానికి కావాల్సిన వస్తువులన్నీ మనం పక్కన పెట్టేసుకోవాలి. లేదంటే తాలింపు మాడిపోద్దండి, అప్పుడు మనం ఇంకా మొత్తం చేదొచ్చేసి స్పాయిల్ అయిపోద్ది. సో ఇప్పుడు నేను ఆవాలు చిట్లిన తర్వాత దానికి కావాల్సిన మినపప్పు, పచ్చెనపప్పు, గ్రౌండ్ నట్స్, ఎండుమిర్చి, పచ్చిమిర్చి అన్నీ నేను పక్కన పెట్టేసుకుంటాను అనమాట. సో ఇంకప్పుడు ఏంటంటే మనకి ఆ పోపు మాడిపోకుండా చాలా నీట్గా వస్తుంది అనమాట. సో ఇప్పుడు చూసారా, నేను పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటాను. పచ్చిమిర్చి, పసుపు, ఎండుమిర్చి అన్నీ వేసిన తర్వాత కరివేపాకు కూడా చిట్టుపట్లాడిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత లెమన్ జ్యూస్ ఎంత కావాలో అంత పిండి పెట్టుకుంటాం కదా, వేసేసిన తర్వాత అప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. సో లేకపోతే చేదు వస్తుంది. ఇలా వేయడం వల్ల ఏంటంటే మనకి జలుబు అలాంటివి రాదనమాట. చాలామంది డైరెక్ట్గా రైస్లో బెండుతారు. సో నాకు మా అమ్మ ఫస్ట్ నుంచి చెప్పేది ఏంటంటే డైరెక్ట్గా అలా రైస్లో బెండితే ప్రాబ్లం ఏమవుద్దంటే కొంచెం జలుబు అలా ఉంటుంది కదా, వాళ్ళకి డైరెక్ట్గా అలా అటాక్ అవుద్ది అనమాట. సో ఎప్పుడైతే మనం దాంట్లో కొంచెం అట్లా వేస్తామో వేడి తగలుతుందో రాదని అంటారు. నాకు తెలియదు ఎంతవరకు కరెక్టో, బట్ నేను అదే ఫాలో అవుతాను. అప్పుడు మీకు ఏంటంటే ఆ లెమన్ ఆ స్మెల్ ఉంటుంది కదా, అలా పచ్చిగా అలా ఏమి ఉండదు. సో మీరు ఒకసారి ట్రై చేయండి ఇలా. ఇప్పుడు ఆ పోపు అంతా వేసేసుకొని తగినంత ఉప్పు మనకు తెలుస్తుంది కదా, అంటే మనం టేస్ట్ చూడము, ఆ రైస్ని బట్టి మనకి తెలిసిపోద్ది. సో నీట్గా కలిపేసేసుకోండి. ఎప్పుడు కూడా పులిహోర చేత్తో కలిపితే బాగా కలుస్తుందండి. సో కాలకుండా ఉన్నప్పుడు చేతి చేసి బాగా నీట్గా కలిపేసుకోండి. అంతే, పులిహోర అయిపోతే మనకి రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ ఉండేది కేవలం పెరుగన్నం ఒకటే. పెరుగన్నం ఆల్రెడీ మనం అంతా కలిపేసుకున్నాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే పాలు కొంచెం కాచి పక్కన పెట్టుకున్నాక చల్లారిన పాలు అవి పోస్తానమాట. అప్పుడు టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు కూడా పులవదు. నీకు కొంచెం మధ్యాహ్నంకి లంచ్ బాక్సెస్కి, మాకంటే బెంగళూరులో అలాగే ఉంటుంది, కానీ మనకి ఊర్లలో అయితే కొంచెం ఎండకి పులిచిపోద్ది కదా, అలా కాకుండా ఉండాలంటే కొంచెం ఇలా పాలు పోసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పెరుగు వేసేసుకొని మిక్స్ చేసేసుకోవడమే. సో పెరుగన్నం చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. దేవుడికి పెడతాం కాబట్టి నైవేద్యంగా, సో నేను ఉల్లిపాయ అవేమేయను. సో ఉల్లిపాయ వేయకుండా కొంచెం టేస్టీగా రావాలంటే కేవలం మనం బాగా మ్యాష్ చేసుకోండి. అన్నాన్ని బాగా మ్యాష్ చేసుకున్న తర్వాత కొంచెం పాలు, పెరుగు ఇవన్నీ ఎక్కువ తాలింపు కూడా వేస్తే కచకచ అని ఉంటుందండి, తక్కువ వేసుకోండి. కొత్తిమీర, కరివేపాకు లైట్గా తరిగేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ ఏంటంటే ఇప్పుడు తినడానికి బాగుంటుంది. కాకపోతే మనం మధ్యాహ్నానికి అలా కావాలంటే కొంచెం వాటర్ పోసుకోండి. సో పెరుగన్నం అయితే రెడీ అయిపోయింది. చాలా ఎమ్మీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి తప్పకుండా. ఇప్పుడు ఏంటంటే పెరుగన్నం అయిపోయింది, పులుసన్నం అయిపోయింది, అన్నీ అయిపోయింది. ఇప్పుడు పూర్ణంకి చేసుకోవాలి కదా. సో దానికోసమని స్టఫ్కి బెల్లం ఎప్పుడు ఇట్లా ముందు రోజు కొట్టు పెట్టేసుకోండి. తరిగి పెట్టుకోవడమో ఏదో ఉంటుంది కదా, తురిమి పెట్టుకోవడమో అలా చేసి పెట్టుకోండి. ఇప్పుడు కూర్చొని మనం తరుక్కుంటూ ఉన్నాం అనుకోండి, చాలా టైం టేకింగ్ అవుద్ది. ఇది కూడా ఒక టిప్, మీకు యూస్ఫుల్ అయితే ఫాలో అవ్వండి. సో ఇప్పుడు నేను చూసారా మళ్ళీ అదే కుక్కర్ పట్టుకున్నాను. ఏంటి ఒకే కుక్కర్లో వండుతున్న, గిన్నెలు లేవనుకోబాకండి, కడిగేది నేనే, నాకు ఆ బాధ తెలుసండి. సో అందుకని చెప్పేసి అది జస్ట్ పాయసం చేశాను ఇందాక, దాన్ని తీసి పెట్టేసి అది ఊరికి అట్లా వాష్ చేసుకుంటే అయిపోద్ది కదా. సో దాంట్లో వాటర్ తీసుకొని బెల్లం వేసేసి కరగనివ్వాలండి. చాలా సింపుల్ అండి ఇది అయితే. మా ఇంటికి ఈరోజు వచ్చిన వాళ్ళందరూ ఇది చాలా బాగుందన్నారు. సో కంపల్సరీ చూడండి ఎలా చేస్తున్నాను. సో 1 కప్పు బొంబాయి రవ్వకి, అంటే సుజీ రవ్వ అంటారు కదా, దానికి 2 కప్స్ వాటర్ పోసి 1 కప్ బెల్లం వేసి ఉడకబెడుతున్నాను. ఈలోపు నిన్న రుబ్బు పెట్టుకున్నాను కదా సుక్కీల పిండి, దీంట్లో ఏంటంటే మా అత్తమ్మ ఒక టిప్ చెప్పింది అనమాట. నీకు ప్రతిసారి పూర్ణాలు బయటకు వచ్చేస్తుంది, చిందుతుంది అన్నావు కదా, సో కొంచెం మైదా వేసుకొని కలుపుకొని నీకు బాగుంటుంది, అంటుకుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అనింది. సో నేను ఒక 2-3 స్పూన్స్ మైదా యాడ్ చేసుకొని కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్, ఆ పైన స్టఫ్ మరీ చప్పగా ఉండకుండా, పూర్ణం అదే పైన ఉంటుంది కదా పూర్ణంది, అది చప్పగా ఉండకుండా కొంచెం షుగర్ వేసుకుంటున్నాను అనమాట, కొంచెమే, ఎక్కువ వద్దు. సో ఇప్పుడు దీన్ని బాగా బీట్ చేసుకోవాలి. లైట్గా వంట సోడా వేసుకోండి, బేకింగ్ సోడా కొంచెం, ఎక్కువ వద్దు, కొంచెం వేసుకోండి. ఎక్కువ వేసుకున్నారంటే మరి ఆయిల్ తాగేస్తుంది అనమాట. ఇప్పుడు మనం దీంట్లో వేసిన షుగరు, మైదా,
సాల్ట్, బేకింగ్ సోడా ఇవన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోండి. అప్పుడే బాగా వస్తాయి అన్నమాట. తర్వాత కన్సిస్టెన్సీ చూసుకోండి, దాన్ని బట్టి వాటర్ వేసి అడ్జస్ట్ చేసుకోండి. ఎప్పుడు కూడా కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే పూర్ణంకి అతుక్కోవాలన్నమాట పిండి, లేకపోతే మీకు అంత బాగా రాదు. చూసుకోండి, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలండి. సో ఇప్పుడు ఈ పక్కన పెట్టుకుందాం. ఈ లోపల ఏంటంటే మనం వాటర్ ఇందాక బెల్లము వేసాం కదా, సో అవి ఉడికిపోయింది అనమాట. ఇప్పుడు కరిగిపోయింది బెల్లము. ఇప్పుడు దాంట్లో ఎలాచి పౌడర్ వేసుకొని మనం 1 కప్పు బొంబాయి రవ్వ అనుకున్నాం కదా, దీనికి వేయించబడలేదు, ఎందుకంటే మనం డీప్ ఫ్రై చేస్తాం కదా పూర్ణాలు. సో అందుకని మీరు దీన్ని డైరెక్ట్గా వేసేసుకోవచ్చండి. సో కలుపుకుంటా ఉండలు చుట్టుకుంటా నీట్గా కలుపుకోండి. చూసారా, మనకి కేసరికి ఎంత లూజ్గా ఉంటుందో అలా ఉండకూడదు, థిక్గా వచ్చేయాలి. లడ్డు ఎలా చేస్తాము మనము కొబ్బరి లౌజులు ఇవి చేసుకుంటాం కదా, అలా ముద్దలాగా రావాలన్నమాట. అంతవరకు వచ్చేసరికి మూత పెట్టేసింది సిమ్లో. బాగా చూసారా గట్టిగా వచ్చేస్తుంది. ఇప్పుడు దాంట్లో కొద్దిగా నెయ్యి వేసేసారనుకోండి, ఇంకా అంటుకోదన్నమాట, బాగుంటుంది. కొంచెం నెయ్యి వేసేసుకొని అలాగే మూత పెట్టేసేయండి. ఇప్పుడు అది చల్లారాక మనకి బాగా గట్టి పడిపోద్ది. అప్పుడు మనం ఈజీగా ముద్దలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూసుకోండి, కన్సిస్టెన్సీ మాత్రం అట్లా నేను తిప్పుతున్నాను, మీకు తెలుస్తుంది, ఐడియా వస్తుంది. అలా వచ్చేసేయాలండి. ఇలా వచ్చేసాక ఇంకా ఆపేసామనుకోండి, చల్లారే లోపల ఇంకా గట్టి పడుతుంది. సో వేడుకున్నప్పుడు అట్లా ఆపేసేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఏం చేద్దాం, అది పక్కన చల్లారాలి. ఆ చల్లారే లోపల టైం వేస్ట్ కాకూడదు కదా, సో వడ చేసేసుకుందాం. ముందు సుకీలు చేసుకున్నారనుకోండి ఆయిల్ పాడైపోద్ది. అందుకని ఫస్ట్ మనకి ఎన్ని వడలు కావాలో, ఆనియన్ అవన్నీ వేయం కదా, సో అందుకని దేవుడి వరకు మీకు ఎన్ని కావాలో అన్ని వడలు చేసేసుకుందాం. నేనైతే వడలు మనం వేసి కాలుస్తాం కదా, మొత్తం ఎర్రగొచ్చేదాకా ఉండండి. తెల్లగా ఉన్నప్పుడే తీసి పక్కన పెట్టేసుకుంటాను అనమాట. చూసారా, అలా తెల్లగా వచ్చినప్పుడు పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, ఒక్కసారిగా మనకి అవి వేస్తే బాగా వెంటనే కాలిపోతాయి. ఇలా అంటే మనం చాలాసేపు టైం టేకింగ్ అవుతుంది. సో ఎప్పుడైనా మీరు అది కూడా ఆ టిప్ ఫాలో అవ్వాలంటే ఫాలో అవ్వండి. ఇలా కొంచెం మరి కాలకుండా వైట్గా ఉన్నప్పుడే తీసి పక్కన పెట్టేసుకోవాలి. సో ఒక్కసారి అన్నీ అయిపోయాయి, ఇంక చాలు, ఇంకా 5-6 చాలు అనుకున్నప్పుడు అప్పుడు కింద చల్లారిపోయి ఉంటాయి కదా, ఆ వడలన్నీ వేసేసుకొని మనం కాల్చుకోవడమే అనమాట. చాలా ఈజీగా అయిపోతాయి, మీరు కూడా ట్రై చేయండి. నేనైతే తెల్లగా కాల్చుకున్న వడలు ఉన్నాయి కదా, అవన్నీ దాంట్లో వేసేసి అవి ఎర్రగా కాలే లోపల ఈ లోపల టైం వేస్ట్ చేయకుండా నేనైతే వచ్చేసి ఆ పూర్ణ చల్లారిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని ఉండల్లాగా చేసి పక్కన పెట్టుకుందాం అనమాట, ఎన్ని కావాలో అన్ని. ఇవి కూడా ఎక్కువ అంటే మనం దేవుడికి పెట్టే లోపల ఎక్కువ చేయాలంటే టైం వేస్ట్ అయిపోద్దండి. మీకు దేవుడికి ఎన్ని కావాలో ఒక 5, 3 ఎన్నో చేసి పక్కన పెట్టేసేసుకోండి. తర్వాత కావాలంటే మళ్ళీ మీరు పనంతా దేవుడికంతా అయిపోయిన తర్వాత అప్పుడు చేసుకోవచ్చు అనమాట. నేనైతే దేవుడికి ఈయన బాక్స్కి ఎన్ని కావాలో అన్ని చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. తర్వాత మళ్ళీ ఇంకా ఖాళీగా ఉన్నప్పుడు చేసుకుందాంలే అని చెప్పేసి, సో ఇప్పుడు వడలు కూడా అయిపోయాయి. ఇంకా వడలు అయిపోగానే వెంటనే పూర్ణాలు వేసేసుకోవడమే, అంతే అండి. చాలా సింపుల్. ఎప్పుడు కూడా మీరు ఇలా ప్లాన్ చేసుకోండి నెక్స్ట్ టైము. సో చూసారా, నాకు పూర్ణాలు అంత ఎక్స్పీరియన్స్ కాదు, బట్ భయం అనమాట, ఎక్కడ చిందిపోయి ఆయిల్ అంతా పాడైపోద్దేమో అని. కానీ నమ్మండి, ఈ టైప్ నేను ఫస్ట్ టైం కదా చేయడము, అసలు ఎక్కడ ఆయిల్ స్పాయిల్ అవ్వలేదండి. నేను అదే చెప్తాను, మీకు ఎవరైనా కొత్త వాళ్ళు చేయాలంటే ఆ పచ్చెనపప్పు పూర్ణం కాకుండా ఇది ట్రై చేయండి. అసలు ఆయిల్ ఎక్కడ వేస్ట్ అవ్వలేదు. చూసారా ఎంత నీట్గా పర్ఫెక్ట్గా వచ్చాయి. టేస్ట్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇంకా వేడివేడిగా ఇలా తింటే, నేను ఎప్పుడు సాయంత్రం వచ్చిన వాళ్ళకి పెడితే కూడా వాళ్ళు చాలా బాగున్నాయి అన్నారు. సో చూసారా, 8:20, 8:15 కంతా నాకు మొత్తం అయిపోయిందండి. మీకు గాన మెయిడ్స్ అలా హెల్ప్ చేసేవాళ్ళు మెయిడ్స్ అలా ఉండి గానంటే ఇంకా చాలా ఈజీగా అయిపోద్ది. నాకు ఇంకా కెమెరా ఎడిటింగ్ ఇవన్నీ ఉంటాయి కదా, సో అందుకని నాకు ఇంత టైం పట్టింది, లేకపోతే ఎప్పుడో అయిపోయి ఉండేది నాకు. సో ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయిపోయి నేను రెడీ అయిపోతాను. సో ఒకటి చెప్పాలనుకుంటున్నానండి, ఎవరైనా సరే ఇప్పుడు నేను ప్రశాంతంగా వెళ్ళి పూజ చేసుకోగలిగానంటే మా హస్బెండ్ వల్ల. తను మొత్తం అలంకరణ అంతా చూసుకున్నారు. ఒక్కసారి మీరే ఆలోచించండి, అక్కడ అంత పని చేసి వచ్చి రెడీ అయ్యి మళ్ళీ వెళ్ళి అక్కడ పూజ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది కదా. సో మళ్ళీ టైం కూడా అవుతుంది. ఒక హ్యాండ్ ఎవరో ఒకరు మీరు ఇట్లా చేశారనుకో పూజ. మా హస్బెండ్ ఏంటంటే ఇట్లా డెకరేషన్ పూలంతా పెట్టేసిన తర్వాత జస్ట్ దీపం పెట్టేసి ధూపం వేసేస్తాడనమాట. తర్వాత నేను వెళ్ళి ప్రశాంతంగా నైవేద్యాలన్నీ పెట్టుకొని, నేను ఎప్పుడు ఇలాగే చేస్తానండి, నైవేద్యాలన్నీ తర్వాత లాస్ట్లో పెట్టుకొని నేను మంత్రాలు చదువుకుంటాం కదా, అవన్నీ చదువుకొని ధూపం అన్నీ వేసుకుంటాను. తను దీపం పెట్టుకొని తను చదువుకోవాల్సిన మంత్రాలు అవన్నీ చదువుకొని తను ఆఫీస్కి వెళ్ళిపోతారనమాట. ఇది ప్రతిసారి అంతే. సో నేను చెప్తున్నాను, చాలా హెల్ప్ అవుతుంది సాటి ఆడవాళ్ళకి. నేను చాలామంది చూస్తాను కదా, నాకు ఎవరు హెల్ప్ చేయరు, అంత టైం అయిపోద్ది, 12 అయిపోద్ది, 1 o'clock అయిపోద్ది పూజ చేసేసరికి, అన్నీ నేనే చేసుకోవాలి అంటారు. ఒక్కసారి మీరు కూడా హెల్ప్ చేస్తే వాళ్ళకి బాగుంటుంది. నాకైతే మాత్రం మా హస్బెండ్ పాపం చాలా హెల్ప్ చేస్తారండి పూజ విషయంలో మాత్రం. అంటే నార్మల్గా ఆఫీస్ ఉన్నా లేకపోయినా తను బాధ్యత అలంకరణ చేసి నీట్గా కనీసం మీరు పూలన్నా తీయండి, వాళ్ళకి అదైనా హెల్ప్ అవుతుంది కదా. పూలు తీసేసి కొత్త పూలు పెట్టడం, అట్లాంటి పూలు పెట్టకపోయినా పూలన్నీ తీసి పూజ రూమ్ క్లీన్ చేసి ఇచ్చారనుకోండి, కొంచెం ఏదో ఒకటి కొంచెం హెల్ప్ చేయండి. నా వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి.
సో కమింగ్ టు ది పాయింట్, నేను చేసిన ప్రసాదాలన్నీ ఈ లోపల నేను ఆయన ధూపం అన్నీ ఇచ్చే లోపల నేను ప్రసాదాలన్నీ సర్దుకొని తీసుకెళ్తాను, నైవేద్యం పెట్టి నేను హ్యాపీగా మంత్రాలు చదువుకొని నేను చేసుకుంటాను అనమాట. సో మనకి ఎన్ని ప్రసాదాలు అయ్యాయంటే పులుసన్నం, పెరుగన్నం, నెక్స్ట్ సుకీలు, వడలు, శనగలు, సేమ్యా. సో నెక్స్ట్ పండ్లు అవి పెడతాం కదా, సో ఇవి చాలండి. నేనంటే ఇంకెక్కువ చేయలేదు, వీటితో సరిపెట్టుకున్నాను ఈసారి. ఇవే ఇంకా మళ్ళీ లంచ్లోకి కూడా అనమాట. ఇంక నేనేం కొత్తగా చేయను అనమాట. సో ఇప్పుడు మనమైతే పూజ స్టార్ట్ చేసేసుకుందాం. నాతో కూడా మీరు రండి. నాకు పర్పుల్ అంటే చాలా పిచ్చండి. సో మా అత్తమ్మ నాకు ఈ శారీ పంపించింది, లాస్ట్ వరలక్ష్మి వ్రతంలో పెట్టుకున్నాను. లాస్ట్ నాకు ఆ పువ్వు కూడా పర్పుల్ దొరికింది, సో ఇంక పర్పుల్ పెట్టుకున్నాను. లాస్ట్ వరలక్ష్మి వ్రతంకి నేను ఆ శారీ పెట్టుకున్నాను. అప్పటి నుంచి నాకు ఆ పర్పుల్ టెంప్టేషన్తో నాకు ఎంత ఇష్టం అంటే పర్పుల్ అంటే, సో ఈ వరలక్ష్మి వ్రతానికి కుదిరింది అనమాట నాకు ఆ శారీ. సో చూద్దాం, ఈ వరలక్ష్మి వ్రతానికి కూడా మాకు అత్తమ్మ పంపించారు. మీకు నెల్లూరులో ఉండే వాళ్ళకి ఐడియా ఉంటుంది, మా అత్తమ్మ బొటిక్లో ఉంటాయన్నమాట మంచి మంచి శారీస్. మీకు ఎవరికైనా కావాలంటే నాకు మెసేజ్ చేయండి. నెక్స్ట్ టైము నేను అడ్రస్ అవన్నీ పింగ్ చేస్తాను. సో యూ కెన్ హ్యాపీలీ పర్చేస్ నెల్లూరులో ఉండేవాళ్ళనమాట. నాకు తెలిసింది, నేను నేర్చుకునింది పెట్టుకోగలిగానండి. దీంట్లో ఎన్ని తప్పులో ఏమో నాకు తెలీదు, ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. సో ప్రశాంతంగా నేను మంత్రాలు చదువుకొని, మా హస్బెండ్ అయితే ఆఫీస్కి రెడీ అయ్యి వెళ్ళాలి కదా, సో అందుకని తను వెళ్ళిపోయారు. నేను మంత్రాలన్నీ చదువుకొని హారతి ఇచ్చేటప్పటికి వస్తానన్నారు. సో నేనంతా పూజ అంతా స్టార్ట్ అయిపోయి ఇంకా కొబ్బరికాయ కొట్టడానికి మా హస్బెండ్ వచ్చారనమాట. సో ఇద్దరం కలిసి ఇంకా హారతి ఇచ్చేసాము. అంతేనండి, మా వరలక్ష్మి వ్రతం ఇలా జరిగింది. చూసారా, నా టిప్స్ ఫాలో అయితే మీరు కూడా 7:38 అంతా పూజ అంతా కంప్లీట్ చేసేసుకుంటారు. సో తప్పకుండా ఫాలో అవ్వండి. ఇంకా నేను వెళ్ళి మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ వాళ్ళు అందరి దగ్గరికి వాయినాలు తీసుకొని వచ్చేసాను. వాళ్ళు మా ఇంటికి వచ్చారు. ఇంకంతా అయిపోయింది. ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నాను. నిద్ర లేసరికి నాకు కాలు అయితే కింద అడుగు పెట్టలేకపోయాను. నా కొడుకైతే నాకు నీట్గా పాపం ఒత్తుతున్నాడు, కొంచెం రిలీఫ్ అయింది. హోప్ యూ లైక్ దిస్ వీడియో. మరిన్ని మంచి వ్లాగ్స్ కోసం ప్లీజ్ స్టే ట్యూన్ టు V3. బాయ్ అండి.